పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తర్వాత మీ ఏలు కిందకు ఒక ఉంగరం చూశాను నేను. అది నాన్నగారు ఇచ్చిందని అంటారు. అది ఇచ్చారా, నాన్నగారు తీసుకున్నారా? ఏదో నాన్నగారికి ఆ ఉంగరానికి ఏదో అనుబంధం ఉందని నేను చదివాను, వినటం జరిగింది. ఆ స్టోరీ ఇది నాన్న లాస్ట్ డే వరకు పెట్టుకున్న ఉంగరం అండి. ఇది నాన్న లాస్ట్ డే వరకు పెట్టుకున్న ఉంగరం అండి. ఆయనతో ఉంది, లాస్ట్ డే వరకు ఉంది. ఎందుకంటే కేర్ హాస్పిటల్లో హీఈస్ నో మోర్ అని డాక్టర్స్ చెప్పిన తర్వాత ఆయన్ని లోపలికి తీసుకెళ్తున్నాను అనమాట. ఈ ఏడ పేస్ మేకర్ అది ఎవరికైనా ఉపయోగపడుతుందని మేము తీయించాలనుకున్నాం అనమాట. సో అది తీసేటప్పుడు నేను ఆయన వేలు నుంచి సారీ నాన్న అని చెప్పి ఆ ఉంగరం తీసి పెట్టుకున్నానండి. అప్పటి నుంచి ఇట్స్ ఆల్వేస్ ఆన్ మై ఫింగర్. తర్వాత ఈ ఉంగరం మీ శరీరానికి తగిలిన తర్వాత, చేరిన తర్వాత మీరేమన్నా ఒక చేంజెస్ ఎవరన్నా మీరు గమనించారా? లేదా గమనించిన వాళ్ళు ఏమన్నా చెప్తున్నారా? అది వయసుతో వస్తున్న చేంజెస్. ఉంగరం పెట్టుకున్నానని తెలియదు కానండి, చాలామంది మా చుట్టాలు కానీ బయట వాళ్ళు కానీ నన్ను అంటూ ఉంటారు, అచ్చు ఆయనలాగే మాట్లాడుతున్నావు, నీ చూపు కూడా ఆయనలాగే చూస్తున్నావు ఏంటంటే నేను నవ్వుతూ ఉంటాను. మేబీ నాన్న నన్ను ఆవాహించారేమో, దట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఏమో అని నవ్వుతూ ఉంటాను. ఆయన ఆత్మ ఉంగరం అది ఏమో కానీ ఐ ఫీల్ సేఫ్ అండి. ఇది పెట్టుకుంటే ఈజ్ విత్ మీ. అదే మీరు కూడా ఒక ఫీల్ అవుతున్నారు. ఫీల్ అవుతా నేను. అదే అంటే గతంలో ఎప్పుడు అన్నట్టుగా మీరు ఇప్పుడు అన్నారు కదా, నాకు ఒక పవర్ వెన్ ఐఎమ్ డౌన్ ఆర్ సంథింగ్ నానున్నారు. ఫ్యామిలీ మొత్తం అట్లాగే నాకున్నారు అనుకోండి. ఎందుకంటే దట్ ఈస్ మై పవర్, దట్ ఈస్ నా బలం అదే. ఎందుకంటే అందరూ రాక్ లాగా నాతో ఉంటారు, ఎవ్రీబడి. తర్వాత మీ ఉంగరం, నాన్నగారు ఉంగరం మీరు చివరిలో ఆయన వెళ్ళిపోయి పెట్టుకోవటము, ఆ ఉంగరం మీద ఉండటము, ఒక పవరు, ఒక నాన్నగారు నాతో ఉన్నారు, ఒక ఫీల్, ఒక ధైర్యము, అది మీరు అనుభవిస్తున్నారు కదా ఫీల్. అలా గతంలో ఎప్పుడు లేనట్టుగా మిమ్మల్ని మీ చుట్టాలు, ఫ్రెండ్స్ ఎప్పటి నుంచి ఎన్నో ఏడాది చూసేవాళ్ళు కూడా గతంలో ఎప్పుడు లేనట్లుగా ఈ ఉంగరం పెట్టుకున్న తర్వాత మీరు నాన్నగారు ఎక్కువ కనిపిస్తున్నారు, మీ చూపులో, మాటలో, మీ దాని శైలిలో అని చెప్పేసి అని మన మాటలు వినపడుతున్నాయి కదా ఇప్పుడు. అవును, అది నిజమే, అది ఫ్యాక్టే కదా. అది బట్ ఐ డోంట్ నో. అదే కదా, ఒక ధైర్యాన్ని మీరు అనుభవిస్తున్నారు. ఈ ఉంగరం పెట్టుకున్న తర్వాత అది మాత్రం వింటున్నారు ఈ మాటలు. సో మీకు కొంత కాన్ఫిడెన్స్ కాదండి, అది ఉంది. బట్ అట్లా అని మా అన్నయ్య కూడా అప్పుడప్పుడు నాన్నగారు లాగా చూస్తాడు, నాగార్జునలో కనపడుతుంది, అది పోలికలు ఉంటాయి. అవన్నీ ఆ మేనరిజమ్స్ కూడా ఉంటాయి కదా నాగార్జున కూడా. కానీ గతంలో మీరు ఎప్పుడు అనిపించుకోలేదు కదా అలా? అది లేదు, అది నిజమే. అది చెప్పండి. ఇప్పుడు నాన్నగారి పోలికలు, కానీ నాన్నగారు అమ్మాయి పాత్ర ఉంది కదా, ఒక ఫోటో ఉంటుంది. అవునవును, ఆ ఫోటో నానే చెప్తారు నేను అలాగే ఉంటానని. సేమ్ చిన్నప్పుడు. అంటే మీరు నాన్నగారి పోలికని చెప్పాలి అంతే కదా. కళ్ళు కానీ, ముక్కు కానీ, మీ దాని ఎక్స్ప్రెషన్స్ కానీ అవి ఇప్పుడు తెలుస్తున్నాయి ఎక్కువ. నాన్నగారు ఏమో ఎప్పుడో గుర్తించారు. నేను ఆయన చిన్నప్పుడు స్త్రీ పాత్ర వేసినప్పుడు ఆ ఫోటో మీ ఫోటో పక్కన పెడితే ఒకటే నాన్నగారే చెప్పారు. ఎందుకంటే ఎవరో చిన్న అదే అన్నయ్య వెంకట్ వాళ్ళ పాప వచ్చి ఆ ఫోటో ఎవరిదంటే సుశీలమ్మది అని అందనమాట ఇమ్మీడియట్లీ. అది చూసి అది నాన్నగారి ఫోటో చూసి నేనని చెప్పింది. ఇప్పుడు సుశీల అమ్మాయి అంటే అత్త కదా మీరు యాక్చువల్గా. కానీ అందరూ అమ్మాయినే పిలుస్తారండి నన్ను. ఐ థింక్ సుమంత్ స్టార్ట్ చేశాడు సుశీలమ్మ అంటాం. పిన్ని కదా. అండ్ తను పుట్టినాక మా అక్క యుఎస్ఎల్ అక్కడ ఉండేదన్నమాట. సో సుమంత్ని అమ్మ వాళ్ళ దగ్గర వదిలిపెట్టేసి వెళ్ళింది. అప్పుడు నాకు పెళ్లి కాలేదు, నేను ఇంట్లో ఉన్నాను. సో నేను చూసుకుంటూ ఉండేవాడు సుమంత్. సో అప్పుడు సుమంత్ సుశీలమ్మ అని పిలవడం మొదలుపెట్టాడు. సో ఆఫ్టర్వర్డ్స్ అందరూ ఫాలో అయిపోయారు. ఇంకా ఇప్పుడు చే కానీ, అఖిల్ కానీ, అన్నయ్య వాళ్ళ బాబు అందరూ నో అత్త పిన్ని, ఓన్లీ సుశీలమ్మ. బట్ నాకు చాలా ఇష్టం అండి ఆ పిలుపులో, చాలా ప్రేమ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. అమ్మ తనే కాకుండా ఇప్పుడు ఇంటికి వచ్చిన అల్లుళ్ళు, కోడళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరు నన్ను సుశీలమ్మనే పిలుస్తారు. ఇందిరమ్మలాగా సుశీలమ్మ అయిపోయారు. సుశీలమ్మ తర్వాత ఇప్పుడు నా నాన్నగారికి పెద్ద సినిమా, ఆయన పెద్ద ప్రయాణం కదా. సావిత్రి గారు ఏంటి, ఎస్వి రంగారావు గారు ఏంటి, ఎన్టీఆర్ ఏంటి, చాలామంది హీరోయిన్స్, హీరోస్
రేలంగి గారు, చాలా మంది నటు గుమ్మడి గారు, చాలా మంది కదా, వాళ్ళందరూ మీ ఇంటికి వస్తూ వెళ్తుండేవాళ్ళు కదా. అవునండి. ఏమన్నా ఒక ఆసక్తికరమైన జ్ఞాపకాలు, మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయి? అంత చిన్నప్పుడు గుర్తులేదండి నాకు. చెన్నైలో కదా అంత, ఐ వాజ్ ఓన్లీ 5-6 years old, గుర్తులేదు. ఆ తర్వాత మట్టికి ఇంటికి రాజేంద్ర ప్రసాద్ గారు ఎక్కువ వస్తూ ఉండేవారు. ఆయన వివి రాజేంద్ర ప్రసాద్ గారు ఎక్కువ వస్తూ ఉండేవారు. గుమ్మడి గారు కూడా నాన్న అటు ఇటు వెళ్తూ హైదరాబాద్ ఉన్నారు కదా ఆయన. అవును, ఉంటూ ఉన్నారు. పిల్లలు కూడా చాలా ఇప్పుడు కూడా నాతో క్లోజ్గా ఉంటారు. సావిత్రి గారు అమ్మాయి. అవును, గుమ్మడి గారు, నారాయణ రెడ్డి గారు నాన్నగారితో ఎక్కువ గడుపుతుండేవారు వాళ్ళు. అవును, ఇక్కడ హైదరాబాద్ ఉంటాం లక్కీగా వాళ్ళందరూ. అవును, అంటే వాళ్ళు మోర్ కల్చరల్ గా నారాయణ రెడ్డి గారును నాన్నగారు కలిసి, అంటే వాళ్ళు సాహిత్యము, నాన్నగారి సాహిత్యము, సంగీతము చాలా మాట్లాడుతుంటారు కదా. అవును అవును, వింటుండే వాళ్ళ మీరు? లేదండి, ఈవినింగ్స్ వాళ్ళ ఇదిలో వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఇదిలో ఉంటారు. అది కూడా ఆయన, మీరు అన్నారు కదా, ఆయనకి హార్ట్ బైపాస్ అయిన తర్వాత డాక్టర్స్ అడ్వైజ్ ఒక మెడిసిన్ గా భావించి ఆయన బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ కోసం తీసుకున్నారు. కానీ ఆయన ఎప్పుడు లిమిట్స్ నెవర్ క్రాస్ ది లిమిట్స్ అని. అవును అవును. తర్వాత అమ్మ చేతి వంట చాలా ఏళ్ళు నాన్నగారు తిన్నారు. మీ చేతి వంట తిన్నారా నాన్నగారు? ఓ ఎస్. నేను యుఎస్లో ఉన్నప్పుడు వచ్చేవారు, ఎవ్రీ 1 month ఉండేవారు. మేమందరం కలిసి తిరిగేవాళ్ళం. అప్పుడు మెయిన్ థింగ్ ఇస్ వచ్చి నాకు, మేమిద్దరం కలిసి గ్రోసరీ స్టోర్కి వెళ్ళి, ఆయనకి ఇష్టం కూరగాయలన్నీ తీసుకుంటాం అని ఆయనకి ఇష్టం. ఎందుకంటే ఇక్కడ అవన్నీ ఆయన చేయలేరు, బయటికి వెళ్ళి. సో అక్కడ ఎంజాయ్ చేసేవారు, చాలా ఫ్రీడమ్ ఉండేది. సెలబ్రిటీ కదా ఇక్కడ, ఫ్రీడమ్ ఉండేది. అన్నీ తీసుకుని అండ్ నాకు ఉల్లిపాయలు కోసి ఇచ్చేవారు, అన్నీ కట్ చేసి ఇచ్చేవారు. అండ్ ఇట్స్ సో స్వీట్ అండి. యూస్ టు టెల్ మీ, ఉల్లిపాయలు నేను కోస్తానమ్మా, కళ్ళం నీళ్ళు వస్తాయి, నా కళ్ళజోడు ఉంది, నాకు రాదు, అందుకు నేను కట్ చేసి ఇస్తాను. కట్ చేసి పెడితే నేను వండేదాన్ని. సో నా అమ్మ చేసిన వంటల్లో, ఇలా నాన్నగారితో చాలాసార్లు నేను డిన్నర్ చేశాను, నాకు ఐడియా ఉంది. నాన్నగారికి అమ్మ చేసిన వంటల్లో బాగా ఏది ఇష్టము, మీరు చేసిన వంటల్లో ఏది బాగా ఇష్టం? ఆయన గుత్తి వంకాయ ఇష్టం అండి, చాలా ఇష్టం. అట్లాంటి రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆయనకి ఆ అలవాట్లు నేను చాలా ఫాలో అవుతా. ఎందుకంటే చాలా మంది అంటారు, నేను వినలేదంటే అవన్నీ మా నాన్నగారింట్లో అలవాటు. రోటి పచ్చడి, అరటి ఊస కూర, ఇట్లాంటివన్నీ, ఉలవచారు అవన్నీ ఉంటాయి. గోంగూర పచ్చడి అవన్నీ ఉంటాయి. మీరు చేసిన వాటిలో బాగా నాన్నగారు చాలా బాగుందామని ఇష్టపడి అది మళ్ళీ చేయవా అని చెప్పి చేయించుకున్న అలాంటివి ఏమైనా ఉన్నాయి? వెజిటబుల్స్ అండి, ఆయన వెజిటబుల్స్ ఏది చేసినా ఆయన చాలా ఇష్టంగా తింటారు. అంటే ఏమైనా పర్టికులర్ ఏమైనా ఉన్నాయా? వంకాయ, గుమ్మడికాయ ఇగురు, అట్లాంటివన్నీ ఆయనకి ఇష్టం అండి. చిక్కుడుకాయ ఇగురు, ఉలవచారు, మేగడ అంతమంది బాగా కంటిన్యూ అంటే అప్పుడు ప్రత్యేకంగా మేగడ పెరుగని తోడు పెట్టుకుని తినేవారు. ఇది ఉలవచారులో స్పూను. అమ్మ చేతి వంటలో అన్నీ అండి, వెజిటబుల్స్ అన్ని ఆయనకి ఇష్టమే. వెజిటబుల్స్ ఇష్టం మోర్. నాన్ వెజిటేరియన్ కంటే ఆయనకి ఎంజాయ్స్ వెజిటేరియన్ మోర్. వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువ ఇష్టం. నాన్నగారు గార్డెనింగ్ కూడా చేస్తారా? ఇక్కడ చేసేవారు కదా స్టూడియోలో. అవునండి, వ్యవసాయ రైతు కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి. అవును, ఆ టచ్ ఎప్పుడు ఆయనకి చాలా ఇష్టం. కూరగాయలు నేను పెట్టి ఆయనే వెళ్ళి స్వయంగా కోసి ఇచ్చి వండించుకొని తింటాం ఆయనకి చాలా ఇష్టం. మా అందరికి కూడా మా ఇళ్ళకి పంపిస్తారు, ఆయన పంపించేవారు. మీకు పెద్ద కుటుంబము, మనవాళ్ళు వచ్చారు, ముని మనవాళ్ళు చాలా మంది వచ్చేసారు నాగేశ్వరరావు గారికి. వీళ్ళందరూ కలిసి ఉమ్మడిగా భోజనాలు చేయటము, కలిసి మాట్లాడుకోవటము, ఇవన్నీ రెగ్యులర్ గా పండగలకి జరుగుతుండేవండి. పండగలు అంటే పండగలకు కాదండి, ఎవ్రీ సండే వాళ్ళు ఉన్నంత వరకు ఎవ్రీ సండే, వీక్లీ వన్స్. మధ్యలో మళ్ళీ ఐ యూస్ టు గో మోర్ ఆఫెన్, ఎవరికి వీలైనప్పుడు వాళ్ళు వస్తూ ఉండారు. బట్ సండే మట్టుకి లంచ్కి ఎవ్రీబడి మస్ట్ అటెండ్. ఊర్లో లేకపోతే అది వేరే విషయం, బట్ హూఎవర్ క్యాన్ మస్ట్ అటెండ్. సో మేమందరం, అండ్ ఆయనకి చాలా ఇష్టం దగ్గర కూర్చుని వడ్డిస్తాం.